హాయ్ అండి, మొన్న వీడియోలో చెప్పాను కదా చేతులతో చేపలు పడుతున్నారని. ఈరోజు మేము కూడా అదే విధంగా చేతులతో చేపలు పట్టి ఆ చేపల్ని కూర అయితే చేయబోతున్నాం అనమాట. పడతారండి, అది పునగడం అంటారు. అలాగా పునిగి చేపలు అయితే పడతాను నేను ఈరోజు. ఎన్ని చేపలు పడతామో తెలియదు, ఏం చేపలు పడతాం కూడా తెలియదు. నా చేతికి దొరికితే వాటిని అయితే పడతాను, వాటితో కృప కూర అయితే చేయబోతున్నాను అనమాట. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం, అసలు ఎన్ని చేపలు దొరుకుతాయో చూసేద్దాం. చూడండి చూడండి, చేపలని చేతులతో తౌడు పట్టేస్తున్నారు చేపలు. మరి మనకు దొరుకుతాయా లేవా? చిక్కుమేదా? చిక్కుమడింది. యా రెడీ అయిపోయా. ముందుగా కుడికాలు పెట్టి చెరువులోకి దిగేస్తున్నానండి. ఆహా, కాలు కింద పడేస్తుంది చేపలు. చూద్దాం పడతామా పట్టలేమా. ఇట్లా చెక్కం వెళ్ళిపోకుండా ఇట్లా ములతాడు కట్టుకోవాలి, వేసుకోవాలి వెనక్కి. ఇప్పుడైతే పునగాలండి, రొయ్యలు కూడా దొరకచ్చు, చెప్పలేము. అదృష్టం బాగుంది. అబ్బా, మనకి చూడు ఏం చేప దొరికిందో స్టార్టింగ్. ఏం చేపయా? జిలేబీ, చిన్న చేప. జిలేబీ. ఇది పక్కి. ఈరోజు పక్కిలు కూడా వదిలేస్తా, చేస్తాం ఎందుకైనా. ఫస్ట్ పోనీ పోకూడదంట. ఆమె అట్ట తెలుసా, గోడబాతు ఊదినట్టు ఊదేస్తుంది చేపలు. మనకేం దొరకట్లా. నువ్వు ఆమెనే ఫాలో అవ్వాలి. పక్కనే మిస్ అయిన పెద్ద పెద్ద చేపలు ఇప్పుడు నువ్వు పట్టేస్తావు అనమాట. అబ్బా, పెద్ద చేప తగిలింది ఇందాక. ఎవరికి? పోలీస్ పక్క అంట. అవి కూడా దొరికిపోతాయి చేతికా. మాకు రొయ్యలు దొరికితే బాగుంది. నేను బాగా బిల్డప్ కొట్టి మరిగిన చేపలు పడతానని నీటిలోకి అయితే దిగాను. కాకుంటే ఒక చేప కూడా దొరకలేదు ఇంతవరకు. దిగి కూడా ఒక అరగంట అవుతుంది. ఒక్క చేప అంటే ఒక చేప కూడా పట్టలేదండి. అవి మాత్రం సందు బాగుంటే పడుతుంది. నాకైతే ఒకటి కూడా తగలలేదు. సరే ఒకటి కూడా తగలా. దొరికిందా? బాగుంటాయి, ఉంటాయి. జల్ల అండి, ఏటి జల్ల, ఏడు జల్ల కాదు, టెంకాయ జల్ల. టెంకాయ జల్ల. రెండు జిలేబీలు. చేపలు దొరుకుతాయా దొరకవని కొంచెం దిగులు పడ్డాను. నేను కూడా చేపలు అయితే బాగానే పడుతున్నానండి. జల్లలు అవి కూడా టెంకాయ జల్లలు చాలా టేస్టీగా ఉంటాయి కూర చేస్తే. అవి అయితే దొరుకుతున్నాయి. పక్కలు చిన్న చిన్న జిలేబులు ఇవైతే ఎక్కువ దొరుకుతున్నాయి. ఇప్పుడైతే జల్లలే కావాలన్నట్టుగా జల్లలనే పడుతున్నాను. చూద్దాం ఎన్ని పడతానో లాస్ట్ వరకు. పక్క జల్ల. అవును, ఆ రొయ్యలు పట్టియా. ఏమయ్యా దానికి ఈ ముళ్ళు లేరుయా? ఈ చెక్క నిండిపోవాలి. అట్ట పట్టాలి అనువా. బాగుంటాయి కూర, అమ్మగా ఉంటాయి పులుసు. ఒక్కొక్కటిగా కనిపించట్లేదు చిన్నవి. దొరికింది మళ్ళీ జల్ల. పడిందియా? ఏటి జల్ల ఇది. ఏటి జల్ల కాదు, పొరజల్ల.
చెప్పలా చెప్పలా రొయ్యలు రొయ్యలు చూడండి పట్టున్నాడు. తీసుకోదాన్ని వాళ్ళు కూడా పెట్టిన వాళ్ళు ఇరుక్కుంటుంది ఒకవేళ. ఫ్రెండ్స్ మామూలుగా మొలుగుని గట్టిని పట్టేదే చాలా కష్టం. ఇక్కడ వలలు పాడు ఏమీ లేదు, అదైతే కొలుగులో ఉంది, నీటిలో లోపల ఉంది కొలుగులో. దాన్ని పట్టుతున్నారు ఇప్పుడు అల్లుళ్ళు ఇద్దరు. చూద్దాం ఏ విధంగా పడతారు. వెళ్ళిపోయిందంట అరుగుగల్లుడా, నాకు చెప్పి నేను పట్టిపోయాను దాన్ని. పెద్దదా చిన్నదా? నువ్వు ఎందుకు వెళ్ళిపెట్టు అంతలేక? చూడండి నోట్లో మాట ఉండగానే వెళ్ళిపోయింది అది. చూద్దాం మళ్ళీ ఈరోజు దొరకలే. ఇందాక ఒక దాన్ని పెట్టారంట, ఏదో దాంట్లో. ఫ్రెండ్స్ ఇలాగ చేతులతో తవిడి పట్టేటప్పుడు చేపల్ని ఆ నీటిలో రంధ్రాలు చేసుకొని మొలుగులు అయితే ఉంటాయండి, లోపల కొలుగులలో ఉంటాయి మొలుగులు. వాటిని వీళ్ళైతే చాలా ఈజీగా పడుతున్నారు. కాబట్టి జస్ట్ మిస్, ఇక్కడ ఒక మొలుగు అయితే మిస్ అయింది. మీరు కూడా చూసారు వెనక నుంచి ఏ విధంగా అదైతే వెళ్ళిపోయిందో. ఇక అందరూ ఎవరు పాటుకోవాలి వెళ్ళి ఇప్పుడైతే చిన్న చిన్న చేపలు జల్లలు అయితే పడతా వెళ్తున్నాం అనమాట. మనకి జల్లలు కావాలా? జల్లలు కావాలి మనకి. పక్కలు ఏడిచి పెడతారు. చూడండి అంత పెద్ద జల్లు. ఏడా రైలు చెప్పండి పాదం. ఇంకోటే పెద్దది వెళ్ళిపోయింది. అనమాట ఇట్ట రొయ్య దొరికిందండి. ఇంతకు ముందే మా పెద్దమ్మ పట్టింది, మేము షూట్ చేయలేదు, సడన్ గా పట్టేసిందాము. ఇప్పుడు వెంటనే అల్లుడు గాని పట్టేశాడు. ఫ్రెండ్స్ మళ్ళీ ఒక గిట్ల రొయ్య అయితే దొరికింది. ఈ రొయ్య అయితే చాలా విచిత్రంగా దొరికిందండి. ఇదిగో ఫస్ట్ మా అత్త పట్టుకుంది ఈ రొయ్యని, కరిసిలోకి వదిలేసింది. తర్వాత అదిగో ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళు కూడా పట్టుకున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ చేతుల నుంచి కూడా తప్పించుకుంది. లాస్ట్కి నా చేతికి వచ్చి దొరికింది అనమాట. రొయ్య అయితే చాలా పెద్దదండి, గిట్ల రొయ్య. దీన్ని మేము కాల రొయ్య అంటాము, గిట్ల రొయ్య అంటాము. ఈ రొయ్య అయితే పట్టాను. ఇక్కడ రొయ్యలు చాలా దొరుకుతున్నాయి. ఇక్కడ రోజు వీళ్ళు ఇక్కడికి వచ్చి రోజు రొయ్యలే పడతారంటే ఈ ప్లేస్లో. అలాంటిది నన్ను తీసుకొచ్చారు, నేనైతే దుమ్ము దులిపేస్తున్నాను రొయ్యలని ఇక్కడ. అందరూ అబ్బా ఇన్ని ఎందుకు తీసుకొచ్చి ఇక్కడికి అని అంటున్నారు. రొయ్యలు అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ. చూద్దాం ఇంకా మనకి ఎన్ని రొయ్యలు దొరుకుతాయో. బట్టలు ఈ రెండేళ్ళ సొంత పట్టేస్తుందని నేను కాల్ పెట్టా. చా మళ్ళీ ఒక రొయ్య అయితే తగిలిందండి. అది కాలుకి తగిలింది, చేతికి తగిలి ఉంటే ఖచ్చితంగా పట్టేసిన వాడిని. కాలుకి తగిలి ఇదిగో ఈ మా అల్లుడి దగ్గరికి అయితే వెళ్ళింది అనమాట. వాడు వదలలేదు, వాడైతే కథక్కని పట్టేసాడు దాన్ని. ఇదిగో నా పక్కనే ఉన్నాడు. ఇది నా కాలుకి తగిలింది, పెద్ద రొయ్యే. చూడండి ఎంత పెద్దగా ఉందో. పండుగ ఒకరికి తగులుతుంది, ఒకరు పోయి పడుతున్నారు ఆ రొయ్యల్ని. ఇంకెలాగుంటుందో ఊహించండి. వేట మారింది ఇప్పుడు. ఏందే జల్లల వేట పోయి ఇప్పుడు రొయ్యల వేట వచ్చేసింది. అందట్లేదంట. ముక్కు తగిలింది అట్టు అట్టు కొట్టుంది. రొయ్యంటరా దిగ్గో 35
కేజీలో ముడ్లే మా ఇల్లుడికి ఇంకొక రొయ్య పడింది, చిక్కమలు వేసేసుకుంటా ఉన్నాడు. భలే మాట్లాడుకున్నారు. ఒక్క రొయ్య పడిందంటే సంబరం చేస్తున్నారు అక్కడ అందరు కలిసి. పైలట్ చూపి. ఓ 2 చెల్లెలు ఉన్నాయి పెద్ద కలుగా. కూలింగ్ చాలా దూరం ఉంది. పక్కి ఇంకోటి కగ్గండి. ఇది వద్దు, ఇది కావాలి. చూద్దామా? చూద్దామయ్యా. చలి దరికి వచ్చేసానండి. మనకి దొరికిన చేపలను ఒకసారి చూసేద్దాము. చూడండి, బాగా చలి పడుతుంది, టైము పొద్దుపోతుంది, చలి అయితే ఎక్కువ పడుతుంది అనమాట. అందుకని దరికి వచ్చేసాను. ఒకసారి ఎన్ని చేపలు పట్టాననేది చూసేద్దాం వీడియోలో. ఉన్నాయి సరిపోవయ్యా. బాగా పట్టేవయ్యా. తోటైనా బాగానే పెట్టావు. 1 కేజీ ఎంతలా రొయ్యలు. పర్వాలేదండి, వచ్చినందుకు మరీ దొరకలేదా అనే దానికన్నా కొద్ది గొప్ప దొరికాయి. కూరకైతే దొరికినాయి అనమాట. ఈ చాలు, వీటిని తీసుకెళ్ళి కమ్మగా పులుసు అయితే పెట్టుకుంటాము. ఈ విధంగా కూడా చేపలు పట్టచ్చా అనేది మాత్రం ఈరోజు బాగా అర్థమైంది. కొంచెం కష్టము, ఇంటికి వెళ్ళిన తర్వాత ఉడుకుడుగ్గా నీళ్ళు పోసుకుంటే ఉన్న ఒళ్ళు నొప్పులు మొత్తం పోతాయి. ఇంటికైతే బయలుదేరేస్తున్నాం. పెట్టాము చూసారు కదండి. ఇప్పుడు వీటిని ఎత్తుకెళ్ళి కమ్మగా పులుసు పెడుతుంది. సూపర్గా ఉంటాయి అసలు. ఎంత అరుదుగా దొరుకుతాయి తెలుసా అండి అవి. వాటిని టెంకాయ జల్లలు అంటాం మేము. అందులో చేతులతో పట్టానంటే విచిత్రంగా ఉంది ఈరోజు. ఆశ్చర్యంగా ఉంది. ఇది ఫ్రెండ్స్, కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేసిండి. రేపు మరొక ఇంట్రెస్ట్ అయిన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనండి, అంత సెలవు. బాయ్ బాయ్. బాయ్ బాయ్.